నర్సాపూర్లో బీజేపీ ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా హాజరైన దుబ్బాక మాజీ శాసనసభ్యులు రఘునందనరావు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్ గారు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కౌన్సిలర్ గోడ రాజేందర్, మెదక్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కౌన్సిల్ సంగసాని సురేష్, కౌన్సిలర్ భూచేష్ యాదవ్, కౌన్సిలర్ లతా రమేష్ యాదవ్, కౌన్సిలర్ ఎరకల యాదగిరి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన ప్రతినిధి పెద్ద రమేష్ గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ సతీష్ యాదవ్, సర్పంచ్ రవి, మాజీ సర్పంచ్ రమణారావు, ముదిరాజు, మెదక్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి కొత్త శ్రీనివాస్, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు, బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పెద్దలు, మీ అందరి అభిమాన నాయకులు, మొన్న జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పెద్దలు మురళీ యాదవ్ గారు, గౌరవనీయులు రెండవసారి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి మిత్రులు గడ్డం శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు మిత్రులు రమేష్ గారు, రాజేందర్ గారు, సురేష్ గారు, గౌరవ కౌన్సిలర్లు, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు. జై శ్రీరామ్. పొద్దులేదని సప్పుడు మీరు గట్టి చెప్పారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడే సీనన్న చెప్పాడు, ఫిబ్రవరి 11 నాడు మెదక్ పార్లమెంట్కి సంబంధించినటువంటి మనందరం కలిసి రైల్లో సికింద్రాబాద్ నుంచి అయోధ్య దాకా పోయేస్తాం. దగ్గర 5 రోజులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి గొంతు గట్టిగా ఉండాలి అందరు. జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సో నాకంటే ముందు పెద్దలు చాలా మంది మాట్లాడినారు, చాలా విషయాలు మీకు తెలుసు. నేను ఎన్నికల కంటే ముందు కూడా ఒక 2-3 సందర్భాల్లో కూడా మీ నర్సాపూర్ నియోజకవర్గానికి రావడం జరిగింది. మీతో పాటు కలిసి 2-3 సమావేశాల కూడా కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది. ఎన్నికలు అయిపోయినాయి, గెలుస్తామనుకున్నటువంటి వాళ్ళని కొంతమంది ఓడిపోవడం జరిగింది. ఇక్కడో మారుమూల ప్రాంతాల నుంచి అనేక మంది కొత్త తరం నాయకుల్ని ప్రజలు గెలిపించి పంపించినారు. 2 విషయాలు మీరు ఈ ఎన్నికల ఫలితాలని మనం బేరీజ్ వేసుకున్నప్పుడు 2 అంశాలను మీరు గట్టిగా గమనంలోకి తీసుకోవాలి. ఫస్ట్, మనందరికీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను చాలాసార్లు చెప్తా, మనం గెలుస్తామంటే అరగండా ఇంకా జరంత ముందుగా ఇస్తే మంచిగా ఉంటుండేనేమో, ఇంకా జరాన్ని పైసలు ఇస్తే మంచిగా ఉంటుండేనేమో, ఇది ఉండవద్దు. మేమే గెలుస్తామనేటువంటి విశ్వాసంతో పోతే బరాబరి మనమే గెలుస్తాం. ఇంకా ఆదిలాబాద్లో గెలవగలేంది పట్టణం పక్కన ఉన్న నర్సాపూర్ గెలవమని అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఎన్నో ఆదిలాబాద్ అడవులకి వెళ్ళి గెలిచి పంపించారు. 1 కాదు, 2 కాదు, ఎన్ని గెలిచినాయి? 4 గెలిచి పంపించారు ఆదిలాబాద్ అడవులకి వెళ్ళి. మరి మీ నర్సాపూర్లో కూడా అడవులు గట్లే ఉంటాయి, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, కల్మషం లేని మనుషులు ఉంటారు, కుట్రలు కుతంత్రాలు లేని వాళ్ళు ఉంటారు, అడవి బిడ్డలు అడవిని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. మరి నర్సాపూర్ కూడా గెలవాలన్నా వద్దా? ఎక్కడ జరిగింది పొరపాటు అనేది ఒకసారి ఎవరి గుండె మీద చేసుకోరు. పక్కన ఉన్న మీ దోయకూరి దయచేసి. నేను బాగానే పనిచేసిన పక్కన ఉన్న వాళ్ళు చేయలేదని తిట్టకూరి. మీ గుండె మీద మీరే చేసుకొని సాయంత్రం ఇంటికి పోయిన తర్వాత నా బూత్లో ఏం జరిగింది, నా పనితీరులో ఎక్కడన్నా ఇంకొంచెం బాగా చేయాల్సినడానికి అవకాశం ఉంటే చేయలేకపోయినాం అనేది మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దీనికి ఎవరు వచ్చి ఇంకొకరు వచ్చి మనకు మార్కులు, గ్రేడింగ్లు, ఏ గ్రేడ్లు, బి గ్రేడ్లు అవసరం లేదు. మీరు ఎంత పనిచేసిరు, ఇంకా మీ శక్తి ఎంత ఉండే అనేది మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. హనుమంతునికి అందరు కూడా సీతమ్మ వారిని వెతుక్కుంటూ పోతున్నప్పుడు అందరు కలిసి అడవి దాటిపోయిన తర్వాత, ముందుకు పోయిన తర్వాత సముద్రం వస్తుంది. సముద్రం ఎవరు దాటాలి అంటే అందరితో పాటు హనుమంతుడు కూడా ఎవరు దాటాలి అని అడుగుతాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వానర సైన్యం అంతా కూడా, అయ్యా హనుమంతా నీ శక్తి ఇంత, నువ్వు ఇంత గొప్పనివి అని పొగిడితే అప్పుడు ఆయన శక్తి ఆయనకు తెలుస్తుంది. అట్లా మన బూత్ ప్రెసిడెంట్లు, మన శక్తి కేంద్రాలు వాళ్ళే తక్కువ అంచనా వేసుకున్నారేమో అని నాకు బాధ అనిపిస్తుండేది. నిజంగా మీరంతా కూడా ఆ రాముని సైన్యం లేదా హనుమంతుని వారసులాగా ఎక్కడికక్కడ మీ బూతులలో అంతే గట్టిగా పనిచేసి ఉంటే నర్సాపూర్ గెలిచిన వాళ్ళం, దుబ్బాక గెలిచిన వాళ్ళం, గజ్వేల్ కూడా గెలిచిన వాళ్ళం. ఇవాళ మనకి దుస్థితి వచ్చేది కాదు, ఇబ్బంది వచ్చేది కాదు. అందుకని నిన్న ఏం జరిగింది అనేది మర్చిపోండి.
కొంతమంది అటు పోయిర్రు, కొంతమంది ఇటు పోయిర్రు, కొంతమంది ఈడనే ఉండి వెనకకెళ్ళి కత్తితోటి పొడిచిరు. రకరకాల యుద్ధాలు జరుగుతుంటాయి. యుద్ధం జరుగుతున్నప్పుడు అన్నింటినీ గమనిస్తూ ముందుకు పోతుండాలి. ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడే కొన్ని సందర్భాల్లో మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా మనోళ్ళు ఎవరు, పక్కదారి పడుతున్న వాళ్ళు ఎవరు, ఎక్కడ మోసం జరుగుతుందనే చూసుకొని దయచేసి మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో వచ్చేటువంటి పార్లమెంట్లో జరగకూడదు. అంటే ఎన్ని గెలుస్తారు మీరంటే 3 గెలుస్తాం, 2 గెలుస్తాం, 5 గెలుస్తాం అని చెప్పొద్దు. ఎన్ని గెలుస్తామని చెప్పాలి? ఎన్ని గెలుస్తారు? 17 గెలుస్తామని చెప్పాలి. దట్ షుడ్ బి ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. 16 గెలుస్తా అన్నావు అనుకో హైదరాబాద్ ఓడిపోతావా అంటాడు. 15 గెలుస్తా అన్నావు అనుకో మెదక్ ఓడిపోతావా అంటాడు. 13 గెలుస్తా అన్నావు అనుకో సికింద్రాబాద్ ఓడిపోతావా అంటాడు. అంటే అనుమాన పక్షులు ఎప్పటికీ నెగటివ్ సెన్స్లో చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకని ఎన్ని గెలుస్తారు మీరు అని ఎవరన్నా నన్ను అడిగితే మీడియా మిత్రులు నేను చెప్తా, ఎన్ని గెలుస్తారంటే అన్ని గెలుస్తాము అని చెప్తాం. ఎన్ని గెలుస్తాం? అన్ని గెలుస్తామంటే అన్నిట్లో మెదక్ కూడా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉండాలా వద్దా? మెదక్ వద్దా? ఆకలి అవుతుందా? మెత్తగున్నారు నరసాపూర్ వాళ్ళు. మెదక్ గెలవాలా వద్దా? అప్పుడు వస్తలేదు వెనకాలకి. చాలా మంది సెల్ ఫోన్లు చూస్తున్నట్టు అన్నారు. మెదక్ పార్లమెంట్ గెలవాలా వద్దా? మీరు వద్దన్నా కానీ జనం ఓటేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఊర్లో మీరు పని చేసినా పని చేయకున్నా జనం తండోపతండాలుగా కదిలి 500 సంవత్సరాలుగా ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. హిందూ బంధువులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. రాముడు నడయాడిన నేల మీద రామ మందిరం కట్టరా అని ఎదురు చూస్తుంటే అనేక మంది అనేక కుట్రలు చేస్తూ ఉంటే అన్ని ప్రశ్నలకు సమాధానం జనవరి 22, 24వ తారీఖు రోజు మన దేశం చెప్పింది. ప్రపంచమంతా చూసింది. ఒక అమెరికానే కాదు, ఆస్ట్రేలియానే కాదు, హిందువులు ఎక్కడుంటే అక్కడ వాలంటీర్గా జెండా కట్టుకొని కాషాయం జెండాలు కండువాలు వేసుకొని ప్రపంచమంతా ఈరోజు ఒక ర్యాలీ అయింది. అందరు ఎత్తారు కదా, నేను ఒక్కరిని వేయకపోతే ఏమవుతుందని అనుకోకూరు. మళ్ళా రాజుగారి కొడుకుపల్లి ఉండవద్దు, కొడుకుపల్లి పంచాయతీ ఉండవద్దు. ఏ ఊరికి వెళ్ళి వచ్చినా నేను ఇప్పుడు సిద్దిపేటకి వెళ్ళి ఇందాక వస్తుంటే ప్రతి ఊరిలో కాషాయం జెండాలు రెపరెపలు ఆడుతున్నాయి. మనం పోయి కట్టినామా? బీజేపీ నాయకులం పోయి కట్టినామా? గ్రామస్తులే వాలంటీర్గా వాళ్ళకు ఉన్నటువంటి హిందూ ధర్మం మీద ఉన్నటువంటి ప్రేమ కోసం ప్రతి ఊరు, ప్రతి గల్లీ, ప్రతి వీధి ఇలా జై శ్రీరామ్ అనేటువంటి ఒక నినాదాన్ని కట్టుబడి జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే వందే. ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఇచ్చిన మన అసెంబ్లీ టైగర్ అన్న రఘునందనరావు గారు, అలాగే మరొకసారి నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు శ్రీనన్న గారు, అలాగే వేదిక మీద ఉన్న అసెంబ్లీ కో కన్వీనర్ సతీష్ గారు, సీనియర్ నాయకులు కౌన్సిలర్లు రాజేందర్ గారు, బుచ్చేష్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ సురేష్ గారు, సీనియర్ బీజేపీ నాయకులు రమేష్ గౌడ్ గారు, మండల అధ్యక్షులు నర్సాపూర్ మండల పట్టణాధ్యక్షులు అంజనేయులు, అలాగే రూరల్ నగేష్ గారు, కౌడిపల్లి మండల అధ్యక్షులు రాకేష్ గారు, వేదిక మీద ఉన్న అందరూ కూడా, వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పైన నమస్కారాలు. ఇప్పుడే మిత్రులు చెప్తారు, మన ఎన్నికలలో మనం నామినేషన్ వేస్తే సుల్తారెడ్డి కాంగ్రెస్ వాళ్ళు భయపడ్డారు, ట్రిప్గా పోటీ ఉంటారని చెప్పారు. కార్యకర్తలను ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, గ్రామాలలో మందు ఏర్లై పారిన ఒక్కొక్క ఊరికి 20 కార్టన్లు 30 కార్టన్లు ఇచ్చినా సరే మన కార్యకర్తలు జరగకుండా పనిచేశారు. వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికలలో గెలుపోవటం సహజం, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చిన్న మోసం జరిగింది. కాబట్టి దాంట్లో మనకి రకరకాల వెన్నుపోటు పొడిచారు, అయినా మనం భయపడతలేం. నిన్ననే అయోధ్యలో 500 సంవత్సరాల మొత్తం దేశ ప్రజల కళ అయోధ్య రామ మందిర నిర్మాణం. కనుల పండుగ ఈ రోజు చూసినా 20 కిలోమీటర్ల లైన్ ఉండే పరిస్థితులలో మన దేశ ప్రధాని, మన జాతి గర్వం విధంగా ప్రపంచ దేశాలు గర్వించే విధంగా అయోధ్య రామ మందిరం నిర్మాణం చేసుకున్నాం. కాబట్టి ప్రతి కార్యకర్త, వేరే పార్టీ వాళ్ళు కూడా
ఇవాళ ఏమంటారు అంటే గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మోడీ ఉండాలి, పార్లమెంట్లో అన్ని సీట్లు కూడా మనకున్న సీట్లని తెలంగాణ ఉన్న 17 సీట్లను గెలిపించేయాలని చెప్పేసి అందరికి అంకణబద్దులు అవుతుంది. కాబట్టి మీ అందరితో నేను కోరుతున్నా. కాబట్టి ఈ దేశ రక్షణ, మన ఆత్మగౌరవం, మనందరం తలెత్తుకొని తిరగాల. భారతీయ జనతా పార్టీ అంటే పార్లమెంట్లో మాత్రం తప్పకుండా నర్సాపూర్ నియోజకవర్గానికి మెజార్టీ ఇస్తూ మిగతా బంధువులు కానీ మిగతా ఎవరైనా చుట్టాలు కానీ ఎవరున్నా సరే, ఫ్రెండ్స్ ఉన్నా సరే, गली में कौन भी रन दो ఢిల్లీ में మోడీ సాబ్ అయినా ఐసాయితో దేశ రక్షణ ఉంటుంది. కాబట్టి సోదరులారా, సమయం లేదు, రకరకాల పొలాలు నాటేస్తున్నా. మనం ఒకసారి అనుకున్నాం రకరకాల ఉన్నాయి. ఇలా అత్నూర మండలికి సంబంధించి కూడా అందరినీ పోలీస్ స్టేషన్ తీసుకుపోతే ఇక్కడ నుంచి అందరితో చెప్పిన మనం అందరం కూడా భోజనాల తర్వాత సైకిల్ మోటార్లు ఉన్న వాళ్ళు కానీ కార్లు ఉన్న వాళ్ళందరం కూడా జిన్నారం పోలీస్ స్టేషన్ పోయి మన మీద కూడా చూపిద్దాం. కాబట్టి ఈరోజు ఆత్మీయ సమ్మేళనానికి ఆలస్యమైంది, అయినా సరే నిన్ననే మనం చూస్తున్నాం. ఇప్పుడు అన్న విషయాలు చెప్తారు, అన్న విషయాలు. కాబట్టి మనం అందరం కూడా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ గ్రామస్థాయి ఎన్నికలలో కానీ సర్పంచులు మనమే ఉండాలి. ఎందుకంటే ఎన్నికలలో చూసినాం ఏ రకంగా సర్పంచులు ఉంటే భయపట్టించారు. పెన్షన్లు కట్ అవుతాయి, ఇవి కట్ అవుతాయి, మీ మీద కేసులు అవుతాయి. పోలీసులు సివిల్లో వచ్చి కూడా ఎలక్షన్లో ప్రచారం చేశారు, డబ్బులు వంచారు, మన కార్యకర్తలను భయపట్టించారు. అయినా సరే ఒక్క కార్యకర్త కూడా భయపడకుండా మనకు రావాల్సిన రాకుండా మంచి మెజార్టీ తీసుకొచ్చి నర్సాపూర్లో కూడా భారతీయ జనతా పార్టీ 23,000 సంఖ్యతో రుజువు చేసుకున్నాం. మనం తప్పకుండా నర్సాపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి అభ్యర్థి ఎవరైనా సరే పార్లమెంటుకు మెజార్టీ ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. అసెంబ్లీలో ఏదన్నా మాట్లాడితే అసెంబ్లీ టైగర్ అన్నారు. కాబట్టి అన్నను మనం అందరం కలిసి ఒకసారి టికెట్ ఇప్పిస్తాను ప్రయత్నం చేద్దాం. పార్లమెంట్లో మన తెలంగాణ గురించి, మన పార్లమెంట్లో జరుగుతున్న అన్యాయం అక్రమాల గురించి, ఈ ప్రాంతంలో కుటుంబ పరిపాలన, టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిన దౌర్జన్యాలు, భూ కుంభకోణాలు అన్ని కూడా బయటికి రావాలి. ఇసుక మాఫియా అంటే రగన్న లాంటి సమర్థవంత నాయకులు ఉంటేనే అన్ని లెక్కలతో సహా బయటికి తీసారని చెప్పి వాళ్ళకి తెలుసు. కాబట్టి రకరకాల జిమ్మిక్కులు వేసినా ఏదేం చేసినా ఇవాళ ఇక్కడ ఛానళ్ళల్లో టీవీలలో మాట్లాడినా ఎక్కడన్నా బలమైన సమస్య ఉందంటే అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పేసి మన అందరి మధ్యలో ఉంటాడు. కాబట్టి మనం పార్లమెంట్ ఎన్నికలకు సన్నాహం చేసుకుంటూ ఈరోజు మనం కష్టపడే కార్యకర్తలను అందరినీ కూడా గౌరవించుకోవాలి. అట్లనే ఇప్పుడే నూతనంగా మరొకసారి జిల్లా అధ్యక్షులు ఎన్నికైన గడ్డం సీనన్న కూడా ఒక్కసారి మన అందరి తరఫున మరొకసారి అన్న నువ్వు కూడా సీనన్న ఇప్పటి నుంచి ఇప్పటిదాకా చేసి దొక్కెత్తు పార్లమెంట్ గెలుపు కోసం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ ఊర్లో, ఆ బూతుల, శక్తి కేంద్రంలో కష్టపడి పనిచేసి మనం కనీసం ఒక 30,000 మెజార్టీ స్థాయికి మనం పనిచేయాలి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, పొరపాట్లు జరుగుతుంటాయి, నాతో కూడా పొరపాట్లు జరగవచ్చు, ఇక్కడ వేదిక మీద కిందతో పొరపాట్లు జరుగుతాయి. కాబట్టి మనం మన ధర్మాన్ని, మన దేశాన్ని రక్షించుకునే పార్లమెంట్లో మన తెలంగాణ నుంచి ఎన్ని 17-16 పార్లమెంట్లకి అన్నిటికన్నీ గెలిచి మనం చూపించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఆత్మీయ సమ్మేళనం పిలవంగానే సిద్దిపేట నుంచి వచ్చిన రఘునందనకు జిల్లా అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మనం ఇంకా ఇద్దరు మాట్లాడినాక భోజనం చేద్దాం. ఆడికెళ్ళి మనం జిన్నారం పోలీస్ స్టేషన్ వెహికల్ ఉన్న వాళ్ళు పోదామని చెప్పేసుకుంటూ భారత్ మాతాకి జై జై మాతా, జై శ్రీరామ్. కర్త కర్మ క్రియ అయినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ గారు ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర కార్యదర్శి దుబ్బాక మాజీ శాసనసభ్యులు డైనమిక్ లీడర్ రఘునందన్ రావు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్ గారు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ గోడ రాజేందర్ గారు, అసెంబ్లీ కో కన్వీనర్ సతీష్ గారు, మాజీ సర్పంచ్ రమణారావు గారు, కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్ గారు, పెద్ద రమేష్ గౌడ్ గారు, కౌన్సిలర్ యాదగిరి గారు, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు.